హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో రియలిస్టిక్ అండ్ బోల్డ్ మూవీస్ చాలా కామన్ అయిపోయాయి. అయితే ఒక 20 years బ్యాక్ అయితే ఇలాంటి మూవీస్ తీయడానికి ఎంతో గట్స్ కావాలి. ఒకవేళ తీసిన ఆ మూవీపై బూత్ సినిమా అని ముద్రపడే అవకాశం ఉంది. అయినా సరే ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు డైరెక్టర్ సెల్వరాఘవన్. ఆ సినిమాయే 7/G బృందావన్ కాలనీ. అప్పట్లో యూత్కి బాగా కనెక్ట్ అయిన చిత్రం. చాలామంది ప్రేమికులను కన్నుల భాషలు తెలియవులే అంటూ పాడుకునేలా చేసింది. కోట్ల మంది హృదయాలను తాకిన చిత్రంగా ఈ సినిమా పేరు దక్కించుకుంది. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా? ఒక అబ్బాయి ప్రేమిస్తే ఇంతగా ఆరాధిస్తాడా? ప్రేమలో ఇంత మత్తు గమ్మత్తు ఉందా అనే కోణంలో వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథ. థియేటర్లను కాలేజీ రూమ్స్గా మార్చేసింది ఈ సినిమా. సినిమా వచ్చి 20 years అయినప్పటికీ ఇప్పటికీ సినిమా చూస్తే అదే ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. నిజ జీవితంలో రవి, అనిత మన ప్రక్కనే ఉంటూ మనతో మాట్లాడినట్టు, మన చుట్టూ తిరుగుతున్నట్లు లీనమై ఆ సినిమా చూస్తాం. మరి అలాంటి ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. రైటర్గా, డైరెక్టర్గా తన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న సెల్వరాఘవన్ ఏఎం రత్నం గారి బ్యానర్లో రెండవ సినిమా కమిట్ అయ్యాడు. తన కాలేజ్ డేస్లో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని సినిమా కథని ప్రిపేర్ చేశాడు. చాలా రియలిస్టిక్ అండ్ బోల్డ్గా ఉంది కథ. ఒక పంజాబీ అమ్మాయిని చూసి ఇష్టపడి తన కోసం చేసిన ఫీట్లన్నీ కథలో యాడ్ చేశాడు. హీరోగా సిద్ధార్థ్ని కానీ మాధవన్ కానీ అనుకున్నారు. మాధవన్ రిజెక్ట్ చేయడంతో సిద్ధార్థ్ నువ్వు వస్తానంటే నొద్దంట సినిమాలో బిజీగా ఉండడంతో మరి ఎవరిని హీరోగా తీసుకోవాలని ఏఎం రత్నం గారి ఆఫీస్లో డిస్కషన్ జరుగుతుండగా రత్నం గారి అబ్బాయి రవికృష్ణ అక్కడికి వచ్చాడు. అతడిని చూసిన సెల్వరాఘవన్ నువ్వెందుకు హీరోగా చేయకూడదు? ఈ కథలో హీరో క్యారెక్టర్ నీకు బాగా సూట్ అవుతుందని చెప్పాడు. అయితే రవికృష్ణ దానిని సీరియస్గా తీసుకోలేదు. కానీ సెల్వ ఫోర్స్ చేయడంతో లుక్ టెస్ట్కి ఒప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత రవి పర్ఫెక్ట్గా సరిపోతాడని చెప్పడంతో యాక్టింగ్ ట్రైనింగ్ కోసం లండన్ పంపించారు. ఇక సినిమాకి మొదట హీరోయిన్గా జెనీ అని అనుకున్నారు. కానీ కథలో హీరోయిన్ పంజాబీ అమ్మాయి కావడంతో నిజంగా ఒక పంజాబీ అమ్మాయి అయితే బాగుంటుందని సోనియా అగర్వాల్ని తీసుకున్నారు. హీరోయిన్తో ఒక ఫోటోషూట్ చేసి పర్ఫెక్ట్ మ్యాచ్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా యువన్ శంకర్ రాజ్ అని తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాలేజీ బంక్ కొడుతూ తొట్టి గ్యాంగ్ని వెంటేసుకొని జులైగా మందు కొడుతూ అల్లరి చిల్లరగా తిరిగే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. ఏ ఒక్క అమ్మాయి కూడా తలెత్తి చూడలేనంత ఓర మాస్ లుక్తో అడ్డగోలుగా ఉండే హీరో. ఇలాంటి పిల్లతో ఒక్క మాట మాట్లాడిన చాలురా అనే అంత అదిరిపోయే లుక్తో అందానికి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉండే హీరోయిన్. మరి అలాంటి వీరిద్దరి మధ్య లవ్ ఎలా పుట్టింది? అసలు అది లవ్వేనా లేక అట్రాక్షన్ అన్నట్లుగా కొన్ని బోల్డ్ సీన్లతో కథ నడిపిస్తూనే చివరికి అది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ అని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సెల్వరాఘవన్. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మొదట ఇది ఒక సాఫ్ట్ పార్న్ మూవీ అన్నారు. ఇంకొంతమంది అయితే హీరో క్యారెక్టర్ వరస్ట్ అన్నారు. కానీ యూత్ మాత్రం పిచ్చెక్కిపోయింది. థియేటర్లన్నీ కాలేజ్ స్టూడెంట్లతో కిక్కిరిసిపోయాయి. ఆవారాగా తిరిగే హీరో క్యారెక్టర్, హీరో తండ్రి క్యారెక్టర్, హీరోయిన్ అండ్ కాలేజ్ బ్యాక్డ్రాప్, ఇలా ప్రతి ఒక్కరూ మనకి రియల్ లైఫ్లో ఎక్కడో ఒక చోట కనపడుతూ ఉంటారు. అంత రియలిస్టిక్గా మూవీని మలిచారు సెల్వరాఘవన్. హీరో ఇంకా తన తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అల్లరి చిల్లరగా తిరిగే హీరోని బూతులు తిట్టిన తండ్రే చివరికి కొడుకు ప్రయోజకుడైన తర్వాత ఆ సీన్లో నిజంగా చంద్రమోహన్ కంటతడి పెట్టించేశారు. ఇక హీరో పట్ల హీరోయిన్కి ఎంత ప్రేమ ఉందనేది ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ ఎమోషనల్గా కదిలిస్తాయి. హీరోయిన్ చనిపోయాక పిల్లోస్ బెడ్స్ పట్టుకొని పిచ్చోడిలా హీరో తిరిగే సీన్ ఆడియన్స్కి కంట తడి పెట్టిస్తుంది. ఈ సీన్ వల్లనే మూవీ అంత కల్ట్ స్టేటస్ని దక్కించుకుంది. కుర్రకారు బాగా కనెక్ట్ అయిపోయారు. చాలామంది యూత్ హీరో క్యారెక్టర్తో తమని ఐడెంటిఫై చేసుకొని ఆ పాత్రకు చాలా దగ్గర అయిపోయారు. హీరోయిన్ జ్ఞాపకాల్లో హీరో బ్రతకడం అనే థీమ్కి ఆడియన్స్ కదిలిపోయారు. సినిమాని ఇంత అద్భుతంగా తీసిన సెల్వరాఘవన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సినిమాకి ట్రాజిక్ క్లైమాక్స్ ఉంచడం అయిన గట్స్కి నిదర్శనం. ఇక సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే సినిమా విజయంలో సగభాగం యువన్ శంకర్ రాజా మ్యూజిక్కే అని చెప్పుకోకుండా ఉండలేం. ఈయన అందించిన బ్యాక్గ్రౌండ్ థీమ్ కొన్ని లక్షల మందిని హమ్ చేసేలా చేసింది, చేస్తూనే ఉంది. సాంగ్స్ కూడా ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టరే. మేము వయసుకు వచ్చాం, కన్నుల భాషలు తెలియవులే, జనవరి మాసం, తలచి తలచి చూస్తే, ఈ సాంగ్స్ అన్నీ బంపర్ హిట్స్. ఇలా యూత్ అంతా 7/G బృందావన్ కాలనీని ఆదరించారు. తమ ఫేవరెట్ మూవీస్లో ఒకటిగా నిలుపుకున్నారు. ఈ సినిమాతో సెల్వరాఘవన్ స్టార్ డైరెక్టర్గా,
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్గా హీరోకి మొదటి సినిమాతోనే బిగ్ బ్రేక్, హీరోయిన్కి స్టార్ హోదా. ఇలా ఈ సినిమా లవ్ స్టోరీస్లో ఎప్పటికీ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చెరగని ముద్ర వేసింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.